సదానందుడి కథ. పూర్వకాలంలో చిత్రకూట దేశాన్ని వీరవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు మణిమాల. వాళ్ళిద్దరూ కలిసి ఒక పెళ్లికి వెళ్లారు. పెళ్లైన తరువాత వీరవర్మ, మణిమాల తమ ఇంటికి తిరిగి వస్తూ ఉన్నారు. వాళ్లు ప్రయాణిస్తున్న రథం అర్ధరాత్రికి అడవికి చేరింది. అడవి దాటితే తప్ప తమ నగరానికి చేరుకోలేరు. అయితే ఆ రాత్రికి అక్కడే ఉండి తెల్లవారిన తర్వాత తమ నగరం వెళ్లాలనుకున్నారు. అందువల్ల తమ రథాన్ని ఓ చెట్టు కింద ఆపి విశ్రమించారు. సేవకుడు వారికి దూరంగా నిద్రపోతూ ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ చెట్టు కింద నిద్రపోయారు. ఆ చెట్టుపైన ఒక భూతముంటుంది. చెట్టు కింద నిద్రిస్తున్న జంటను ఆ భూతం చూసింది. కోపంతో ఆ భూతం, మూర్ఖులారా, నా చెట్టు కింద నిద్రించడానికి మీకెన్ని గుండెలు, మీ ఇద్దర్నీ ఇప్పుడే చంపేస్తాను అని రంకెలు వేసింది. అందుకు భార్యాభర్తలిద్దరూ, అయ్యా, ఇది మీ స్థలమని మాకు తెలియదు, మమ్మల్ని క్షమించండి, ఉదయాన్నే మేము ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాం అని అభ్యర్థించారు. అందుకా భూతం, మీకు తెలిసి ఉన్నారో తెలియక ఉన్నారో నాకనవసరం, ఈ పవిత్ర స్థలాన్ని మీరు అపవిత్ర చేశారు, దానికి మీరు మూల్యం చెల్లించక తప్పదు. మీరు నాకొక పిల్లవాని బలి ఇవ్వాలి. మీరు ఆ చెట్టు కిందకు 8 సంవత్సరాలలోపు పిల్లవాన్ని తెచ్చి బలి ఇవ్వండి. అందుకు మీరు అంగీకరిస్తే మిమ్మల్ని విడిచిపెడతాను అని అన్నది. అందుకు ఆ దంపతులిద్దరూ అంగీకరించారు. తెల్లవారిన వెంటనే వారు నగరానికి వెళ్ళిపోయారు. రాజు ఒక బ్రాహ్మణుడికి కొంత నగదు, బంగారం ఇచ్చి అతని కుమారుడిని తీసుకున్నాడు. రెండవ రోజు సైనికులు ఆ బాలుణ్ణి తీసుకుని భూతమున్న చెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఆ బాలుడి పేరు సదానందుడు. తన చివరి కోరిక కోరుకోమని సైనికులు ఆ బాలుణ్ణి అడిగారు. అయితే బాలుడు ఏమాత్రం సమాధానం చెప్పకుండా ఆకాశం వైపు చూసి పెద్దగా నవ్వాడు. ఆ దృశ్యం చూసిన భూతం తన అభిప్రాయాన్ని మార్చుకుని, ఈ బాలుణ్ణి చంపవద్దు, మీరు ఇతన్ని తీసుకుని మీ నగరానికి వెళ్ళిపోయి హాయిగా ఉండండి అని అన్నది. ఈ కథంతా చెప్పిన తర్వాత బేతాళుడు, రాజా, నువ్వు కథంతా విన్నావు కదా, ఆ బాలుడు ఎందుకు నవ్వాడో చెప్పు అని అడిగింది. అందుకు విక్రముడు, ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోవాల్సిందే, అటువంటప్పుడు వాళ్లకు తమ శరీరాలపై అంత మోహమెందుకు అనే భావనతో ఆ బాలుడు నవ్వాడు. ప్రజల అమాయకత్వం అతనికి నవ్వు తెప్పించింది అని వివరించాడు. విక్రముడి వివరణకు సంతృప్తి చెందిన బేతాళుడు మళ్లీ చెట్టుపైకి వెళ్లాడు. విక్రముడు నిరాశ చెందక మళ్లీ శవాన్ని భుజంపై ఎత్తుకున్నాడు. ఈ కథ నచ్చితే మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.